నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిరుపేద ఆడబిడ్డల కళ్యాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీ నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. నిరుపేద ఆడబిడ్డల కళ్యాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీ నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1,116 పంపిణీ చేస్తోందని, ఈ చెక్కులు జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకున్న అర్హులందరికీ వీలైనంత త్వరగా చెక్కులు విడుదల చేయాలని సూచించారు. అలాగే నగరంలో అర్హులైన 895 మందికి చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. అందులో కళ్యాణలక్ష్మి 211, షాదీ ముబారక్ 684 పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం అర్హులైన వారికి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు, మధ్యతరగతి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక సంకల్పంతో ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందో, మీరు ఇదైతే చాలా రోజుల తర్వాత వస్తూ ఉన్నాయి. మీ అమ్మాయికి లేదా వాళ్ళ పిల్లలకు డిపాజిట్ చేయాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే లేదా మీరు అప్పుడు పెళ్లి చేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులతోటి ఏదైనా అప్పో చేసిందంటే దాన్ని తీర్చుకున్నాను, లేదా అంటే వాళ్ళ పేరులో డిపాజిట్ చేయాలని కోరుకుంటాము. స్థానిక ఎమ్మెల్సీ గారు ఇప్పుడు చెప్పినట్లు భవిష్యత్తులో ప్రోటోకాల్ ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఫ్లెక్స్ మీద, దాని మీద ఉన్న శ్రద్ధ ఏదైతే ఉందో ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలని మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ చెక్కులు అంతే శ్రద్ధగా ఒక్కొక్క సంవత్సరం తర్వాత వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ గారు వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక ఇప్పుడు సబ్మిట్ చేస్తున్న చెక్కులు 2-3 నెలల్లో అచ్చుతట్టు చూడాలని మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఎంఐఎం నాయకులు కూడా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రు. అది కూడా త్వరలోనే నెక్స్ట్ విడుదల చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుతాను. 1 तुला सोना भैया अपन मिसोरे आप भूल जा रहे, 1 लाख के साथ 1 तुला सोना देने के लिए कांग्रेस कमिटमेंट करे, वो जरूर जरूर अपन सब लोग पूछ सकते हैं. कल्याण लक्ष्मी जादू में रखवा लें आगे పరిస్థితున్నటువంటి నిజమైన బీద ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక సద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఎప్పటికప్పుడు నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచనలో ఉండి ముందుకెళ్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కానీ సరైన మార్గంలో సరైన పద్ధతుల్లో బడ్జెట్ రూపకల్పన చేయక, కొన్ని సందర్భాల్లో రూపకల్పన చేసిన బడ్జెట్లో ఉన్న అంశాలని సరిగా ఉపయోగించుకోలేక, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకి చాలా విఘాతం కలిగినటువంటి సందర్భాలు. కాంగ్రెస్ దెయ్యం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సరిసమానంగా ముందుకు తీసుకెళ్లాలని, సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా కోత లేకుండా, బీద ప్రజానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు నేను గతంలో చెప్పినాను, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి పార్టీలకి స్థానం ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, శివసేన లాంటి పార్టీలు ఉన్నాయి, బిఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్నా నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది, రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ప్రజల సంక్షేమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఇవాళ మేమందరం కూడా సోమవారం నాడు ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. అంతేకాకుండా 841 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో సోమవారం నాడు జరిగిన మొదటి సంవత్సరం అర్థశాస్త్రం, భౌతిక శాస్త్రం పరీక్షల్లో జిల్లాలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. అంతేకాకుండా 841 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. నవిపేట్ మోడల్ కళాశాలలో ఓ విద్యార్థిని చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్లు పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. జిల్లాలో సోమవారం 95.7% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ స్క్వాడ్ల ఆధ్వర్యంలో 50 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని తెలియజేశారు. ఇప్పటివరకు జిల్లాలో 8 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి 4 కళాశాలలు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 7 పరీక్షా కేంద్రాలను, హై పవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 6 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లో 25 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని తెలియజేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా ఇంటర్ విద్యాధికారి వివరించారు. జిల్లాలో మొత్తం 19,454 మంది విద్యార్థులకు గాను 18,613 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. నగరంలోని ఎంతో పురాతన చరిత్ర గల శ్రీ మార్కండేయ మందిరాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో గల శ్రీ మార్కండేయ మందిరాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం నాడు దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను మార్కండేయ మందిర ఆలయ సభ్యులు మరియు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ భారతీ ఛానల్తో మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర గల మార్కండేయ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఆలయంతో పాటు కళ్యాణ మండపం నిర్మించిన ట్రస్ట్ సభ్యులను అభినందించారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కోటగల్లి మార్కండేయ మందిరానికి నిత్యం వచ్చి దర్శించుకునే వాడినని పాత జ్ఞాపకాలను మహేష్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ
తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెంట మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. పురాతన చరిత్ర కలిగిన మార్కండేయ మందిరం అనునిత్యం శివుణ్ణి ఆరాధించుకునే అవకాశం కలిగినట్టు మందిరం. ఈ మందిర సమాజం వారు నూతనంగా నిర్మించడం, దాంతోపాటు కళ్యాణ మండపం కట్టడం శుభ పరిణామం. మార్కండేయ మందిరం అనేది మేము చిన్నప్పుడు అనునిత్యం దర్శించేటువంటి అవకాశం ఉండేటువంటి మందిరం. ఈ పురాతన చరిత్ర కలిగిన మార్కండేయుడికి కొత్త నిర్మాణం జరగడం సంతోషదాయకం. భవిష్యత్తులో ఈ మందిరాన్ని వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు, దీనికి సరిపడా అవసరాలను కూడా తీర్చేందుకు మేము కానీ మా ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇవాళ మార్కండేయ మందిరం దర్శించడం జరిగింది. వారి ఆశీస్సులు, శివుని ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. మార్కండేయ మందిరం నిర్మాణం చేపట్టిన ఈ ట్రస్ట్ వారికి, సంఘం వారికి మా శుభాభినందనలు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల కంటే కూడా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అవుట్లెట్లు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడే ఈ పెట్రోల్ బంకు నుండి వచ్చే లాభాలను పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చించాలని నిర్ణయించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవుట్లెట్ను సోమవారం నాడు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పెట్రోల్ బంకుల కంటే కూడా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అవుట్లెట్లు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని అన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చించాలని నిర్ణయించడం ఎంతో గొప్ప విషయమని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ను అభినందించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పూర్తిగా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీజీఎం సుబ్రతరాత్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఐఓసీ అవుట్లెట్ ప్రారంభించడం ఇదే ప్రథమమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ బి చైతన్యారెడ్డి, సీనియర్ మేనేజర్ మోహన్ కిషోర్, నిజామాబాద్ ఆర్మడ్ ఏసీపీ రాజ్ వెంకటరెడ్డి, నాగయ్య, నిజామాబాద్ ఐఓసీసీఎల్ ఆఫీసర్ క్రాంతి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గమనీయ కవిత్వాన్ని అందించిన డాక్టర్ కాసర్ల నరేష్ రావు రచించిన రుబాయిలు చరిత్రలో నిలిచిపోతాయని పలువురు కవులు కొనియాడారు. ఎన్నో పుస్తకాలను విభిన్న సాహిత్య ప్రక్రియలలో రచించిన డాక్టర్ కాసర్ల ప్రస్తుతం రుబాయి ప్రక్రియలో రుబాయి రాగాలు పుస్తకం తీసుకురావటం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. 3 దశాబ్దాలుగా నిరంతర సాహిత్య కృషి చేస్తూ 10 పుస్తకాలు విభిన్న సాహిత్య ప్రక్రియలలో రచించిన డాక్టర్ కాసర్ల ప్రస్తుతం రుబాయి ప్రక్రియలో రుబాయి రాగాలు పుస్తకం తీసుకురావడం చాలా ప్రత్యేకమైనదని ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్ అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఈ రుబాయి ప్రక్రియలో వచ్చిన తొలి పుస్తకం ఈ రుబాయి రాగాలు అని పేర్కొన్నారు. దీన్ని ఇందూరు జిల్లాకు తెలంగాణ సాహిత్యానికి అందించిన డాక్టర్ కాసర్ల అభినందనీయులని అన్నారు. ఆదివారం నాడు ఇందూరు నగరంలోని మున్నూరుకాపు కళ్యాణ మండపంలో డాక్టర్ కాసర్ల రచించిన రుబాయి రాగాలు పుస్తక పరిచయ సభ ఘనంగా జరిగింది. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మధుకూరి సాయిబాబు ఆహ్వానం పలికిన ఈ సభకు సభా సామ్రాట్ విపి చందన్రావు అధ్యక్షతన వహించారు. ఈ సభలో విశిష్ట అతిథులుగా సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ కమనీయ కవిత్వాన్ని అందించిన కాసర్ల రుబాయిలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బోగిన్పల్లి ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ కాసర్ల ఇందూరు జిల్లా కవిత్వంలో మణి కిరీటధారి అని, కవన కిరీటి అందుకే అయ్యాడని అన్నారు.
ఈ సభలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న తెలంగాణ భాషలో తొలి పుస్తకం ఇసిత్రం కవి పంచరెడ్డి లక్ష్మణ గుండారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి అమర్నాథ్, పుస్తకాన్ని అందంగా కూర్చిన ప్రముఖ కవి చిత్రకారులు చింతల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఈ సభలో రుబాయి రాగాలు ముఖ పుస్తకకర్త సూరారం శంకర్ను, అతిథులను కాసర్ల కవిని ఘనంగా ఇందూరు యువత కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ సభలో కవులు దారం గంగాధర్, డాక్టర్ బాలాస్ట్ మల్లేష్, గంట్యాల ప్రసాద్, రామ్ నరేష్, డాక్టర్ శారద, కందకుర్తి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి మన నిజామాబాద్ రవీంద్ర భారతి వాగ్భవన్లో జరిగిన ఆవిష్కరణ సభ, ఆ సన్నివేశాలన్నీ పూసకొచ్చినట్టు ఒక్కటి గుర్తుకొస్తుంది. ఆ సభలో డిఎస్ గారు మొదటి పుస్తకం వేస్తున్నావు, ఉండే ఏంటిది, గాయాలేంటిది, ఇంకా నీకు వేరే పేరు దొరకలేదా అని చెప్పారు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి పలువురు వక్తలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కాసర్ల గారు తానేమిటో, తన రుజువర్తన ఏమిటో అని చెప్పినటువంటి కాసర్ల వారికి ధన్యవాదాలు చిన్న మాటనేమో అనిపిస్తూ ఉంటుంది. వారు చెప్పినటువంటి ప్రతి పలుకు కూడా కొత్తగా రాసే వాళ్ళకు మేలుకొల్పుగా నేను భావిస్తున్నాను. ఈ సభలో కూడా ప్రతి సభలో గత దశాబ్దాలుగా చూస్తున్నాను కాబట్టి సభలాగా కేవలం మాటల ప్రవాహమే కాదు, మధ్య మధ్యలో రుబాయి అంటేనే రుబాయి రాగమైంది. రాగం ఎందుకు మా సాయి గారు చెప్తారు. కానీ గానయోగ్యమైనటువంటి ఈ ప్రక్రియను మనం గాన యోగ్యులైనటువంటి వారు, గాన చతురులైన వారితో మనం కొనసాగించుకుందామని ఒక ముగ్గురు నలుగురిని మేము ఎస్బీఐ చైర్మన్ను బర్తరఫ్ చేసి ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్లను వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా నిధులను సేకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించి మేనేజర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అంతకుముందు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా నిధులను సేకరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ మార్చి 6వ తేదీలోపు ఎన్నికల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఆదేశించినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం గడువు ముగిసేటప్పుడు మరొక 116 రోజులు సమయం ఇవ్వాలని అడగటం జరిగిందని అన్నారు. ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి బ్యాంకులో జరిగే అన్ని లావాదేవీలు ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలు ముగిసే వరకు సమయాన్ని కోరటం అంటే బీజేపీ ఒత్తిడికి తొలగి వారికి సాయం చేయడమే అవుతోందని ఆయన విమర్శించారు. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ చైర్మన్ వెంటనే బర్తరఫ్ చేయాలని, ఎన్నికల ఎలక్టోరల్ బాండ్లను వెంటనే విడుదల చేయాలని, వాటిని ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఏదైతే చట్ట విరుద్ధంగా ఎన్నికల బాండ్లను తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల బాండ్ల వివరాలను, ఎలక్టోరల్ బాండ్ల వివరాలను 3 వారాల్లోపు ఇవ్వాలని, మార్చి 6వ తేదీ వరకు వాటిని ఎన్నికల కమిషన్కు సబ్మిట్ చేయాలని తీర్పిచ్చినప్పటికీ ఏదైతే ఈరోజు బీజేపీ ఒత్తిడి కారణంగా ఎస్బీఐ మేనేజ్మెంట్ చైర్మన్ ఏదైతే జూన్ 6వ తేదీ వరకు, అంటే జూన్ 30 వరకు 116 రోజుల పాటు గడువు ఇవ్వాలని కోరటం అంటే ఎన్నికల్లో తిరిగి బీజేపీకి లబ్ధిని చేకూర్చే పద్ధతుల్లో ఈరోజు ఎస్బీఐ మేనేజ్మెంట్ చైర్మన్ వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒకవైపు చట్ట విరుద్ధంగా ఏదైతే పెట్టుబడిదారుల దగ్గర ఎన్నికల బాండ్లను పొందటం, ఆ సొమ్ముతోటి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూర్చే ధోరణితోటి ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నది. దానికి ఈరోజు బాన్సువాడకు చెందిన సఫానా ఫాతిమా రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అందరి మెప్పు పొందుతోంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థినులు చదువుల్లో రాణించాలని బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నేను సైతం ఆర్గనైజేషన్ వారి రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్లో స్ట్రైట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సఫానా ఫాతిమాకు బాన్సువాడ పట్టణంలోని ఇండియా మోడల్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ఎంఈఓ నాగేశ్వరరావు అతిథిగా విచ్చేసి సఫానా ఫాతిమాను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతూ రాణిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలపై వివక్ష చూపకుండా చదువుల్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని సహ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. దయచేసి మీరెవ్వరు కూడా ఆడపిల్లల్ని 10th వరకు మళ్ళీ 8th వరకు 9th వరకు చదివించి పెళ్లి చేయడము అత్తగారింటికి పంపేలాంటివి చేయకండి. ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ చదివించి మగవాళ్ళతో సమానంగా మరి అన్ని రంగాల్లో ఆడపిల్లలు కూడా రాణిస్తున్నారు. కాబట్టి ఇప్పుడే తెలిసిపోతుంది వాళ్ళ టాలెంట్. ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా ఒక్క అమ్మాయికే స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. మా బాబాయ్ కూడా అన్నాడు, ఏది నిజామాబాద్ కాదు, కామారెడ్డి కాదు, పక్కనున్న ఆదిలాబాద్ కాదు, మొత్తం స్టేట్లో 33 జిల్లాలకు సంబంధించి తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ వచ్చిందంటే నిజం కూడా మాకు గర్వకారణం. మండలం నుంచి నేను సైతం టాలెంట్ టెస్ట్లో స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించిన అమ్మాయికి నేను ఎన్నో ఉన్నప్పుడు రావడం కూడా నిజంగా నాకు గర్వకారణం. విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా మంచి నాలెడ్జ్గా టాలెంటెడ్గా ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు జెడ్పీ చైర్మన్ విఠలరావు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా రిజర్వేషన్లతో పాటు సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని కలుగజేస్తున్నారని, ఇది ఆనందదాయకమని ఆయన తెలిపారు. నగరంలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్ మరియు జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థానిక మున్నూరుకాపు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ శ్రీ దాదన్న గారి విఠలరావు హాజరవగా, ప్రత్యేక అతిథిగా నిజామాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండు నేతూ కిరణ్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ, తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సమైక్య మహిళా విభాగం అధ్యక్షురాలు శారద హాజరయ్యారు. ముందుగా జిఆర్ఎం సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు మాట్లాడుతూ తమ కార్యక్రమాలను వివరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సుమారు 45 మంది విభిన్న రంగాలకు చెందిన మహిళలను ఆహ్వానించి సన్మానిస్తున్నట్టు ఆయన తెలిపారు. తమ సామాజిక కార్యక్రమాలన్నింటినీ తన పెన్షన్ డబ్బులతో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. తదుపరి ఆక్స్ఫర్డ్ పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్ మాట్లాడుతూ నరేష్ బాబు తనకు 45 సంవత్సరాల అనుబంధం అని, వారితో కలిసి ఈ కార్యక్రమాలన్నింటిలో భాగం పంచుకోవటం ఆనందదాయకమని అన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన నిజామాబాద్ చైర్పర్సన్ నీతూ కిరణ్ మాట్లాడుతూ మహిళా సాధికారత గురించి వివరించారు. ప్రతి మహిళ తనను తాను గుర్తించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగాలని, మహిళలను కూడా తమ ప్రతిభతో ముందుకెళ్తున్నారని, సమాజంలో మంచి గుర్తింపును పొందుతున్నారని ఆమె తెలియజేశారు. సుమారు 100 సంవత్సరాల క్రిందట మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోజుండాలని, ఆ రోజు తమ రంగాల్లో అభివృద్ధి చెంది వారి ప్రతిభను, సాధికారతను ప్రపంచానికి తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఆరంభించారని, ప్రపంచానికి తెలియజేయాలని ఈ మహిళా దినోత్సవానికి రూపకల్పన చేశారని ఆమె తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ తమ సొంత ఖర్చుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని అభినందిస్తూ ఇలాంటి ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. ప్రపంచంలోని అన్ని దేశాల మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. మన రాష్ట్ర మహిళలకి ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా రిజర్వేషన్లతో పాటు సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని కలుగజేస్తున్నారని, అది చాలా ఆనందదాయకమని ఆయన తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమంలో 45 మంది మహిళలను పిలిచి సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. సబ్జెక్టు వాళ్ళదే, మరి ఏమీ మొదలు పెట్టకుండా మరి మొత్తం వాళ్ళే మాట్లాడారు. కానీ చీఫ్ గెస్ట్గా నన్ను పిలుస్తుంది కాబట్టి ఏదో ఒకటి 40 నిమిషాలలో మాట్లాడాలా. మరి ఈరోజు మహిళల గురించి కరోనా టైంలో ఇదే మహిళలు డాక్టర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్గా వారి ప్రాణాలను లెక్క చేయకుండా ఎదుటోళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తులు ఈ మహిళలు. నేను చూశాను చాలా కేసులు, ఎందుకంటే నేను కూడా
బీజేసీ చైర్మన్ ఉండి ఇప్పుడు బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చైర్మన్. కాబట్టి ఒక సూపరింటెండెంట్ అయితే బోధన్లో కరోనా వచ్చిన మహిళకు కూడా డెలివరీ చేసిన కేసులు ఉన్నాయి. అట్లాగే కొందరు డాక్టర్స్ కరోనా టైంలో 10-15 రోజులు మన ఇల్లు చూడలే, పిల్లలు చూడలే, భర్తను చూడలే, మరి అక్కడ పేషెంట్స్కి సర్వ్ చేసుకుంటుండి. కొందరైతే డాక్టర్స్ మరి వీరమరణం కూడా పొందిన వ్యక్తులు ఈ మహిళలే గొప్ప అని చెప్పగల. నా యొక్క నా భర్త కూర్చున్నారని ఎప్పుడైతే 75% మహిళలు కూర్చున్నా, 25% భర్తలు కూర్చున్నా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాటి కాలం బ్రహ్మంగా చెప్పారు, మహిళలే రాజ్యం వెళ్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఏదైతే ఇప్పుడున్న మహిళా రిజర్వేషన్స్ ఉద్యోగాల్లో కానీ కొననే మా కవిత కూడా ఒక దాన ఏర్పాటు చేసింది. ఏదైతే ఉందో జీవో నంబర్ 3 రద్దు చేయాలి. మరి మహిళలకు కూడా 33% ఉద్యోగాలకు కూడా ఇవ్వాలి. అట్లాగే రాజకీయం కూడా ఎదగాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అసెంబ్లీ. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ యూనివర్సిటీల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ కోరింది. గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులిచ్చి పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కన్వెన్షన్ విజయవంతం కాగా తెలంగాణ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కన్వెన్షన్లో 15 తీర్మానాలను ఆమోదించామని చెప్పారు. యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లను అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం కోసం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించినట్లు ఆయన తెలియజేశారు.
రాష్ట్ర యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులకు మెస్ బకాయిలతో సంబంధం లేకుండా డిగ్రీ, పీజీ మెమోలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా అన్ని యూనివర్సిటీలలో దివ్యాంగ విద్యార్థులకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రతి ఏటా మొండి చేయి చూపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల కో కన్వీనర్ లవిశెట్టి ప్రసాద్, నాయకులు దినేష్, శివ, రఘు, బాబు, కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. మార్చి 9-10 తేదీలలో స్థానిక తెలంగాణ యూనివర్సిటీలోని సిఎస్సి సెమినార్ హాల్లో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కన్వెన్షన్లో అనేక అంశాల మీద, దాదాపుగా 15 అంశాల మీద తీర్మానాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఏదైతే రాష్ట్రంలో ఏర్పడిన యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలని చెప్పి, పరిశోధనల్లో చేసే ప్రతి విద్యార్థికి ఫెలోషిప్లు అందించాలని చెప్పి ఇలాంటి తీర్మానాలు అనేకంగా చేశాము. దాంతోపాటుగా ఏదైతే రాష్ట్రంలో యూనివర్సిటీలలో ఇవాళ విద్యకు ప్రాధాన్యత లేదు కాబట్టి వెంటనే ఉన్నత విద్యారంగంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి ఈ రాష్ట్ర కన్వెన్షన్లో చర్చించడం జరిగింది. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటిని పట్టించుకోవడం లేదు. ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. వెంటనే ప్రొఫెసర్ పోస్టులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటినీ ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 100 సంవత్సరాలు నిండినా కూడా 100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కావచ్చు, తెలంగాణ విశ్వవిద్యాలయానికి కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి అనేక యూనివర్సిటీలకు 5,000 కోట్ల బడ్జెట్ను ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి. దాంతోపాటుగా విద్యారంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యారంగంలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు ప్రత్యేకంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ప్లేస్మెంట్లను అందించడం లేదు, ఏ ప్రభుత్వం కూడా అందించడం లేదు. వెంటనే విద్యార్థులకు ప్లేస్మెంట్లు కూడా అందించాలని చెప్పి ఏదైతే ఈ 2 రోజుల కన్వెన్షన్లో మొదటి రోజు నాడు ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వరరావు గారు ఉస్మానియా నుండి హాజరు కావడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం అనేక పోరాటాలు నిర్వహించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 2వ రోజు ప్రస్తుత విద్యారంగంలో నెలకొన్న సమస్యలపైన తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య గారు ఇవి అన్నిటి అంశాల మీద చర్చించడం జరిగింది. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రంజల్ ఎంపీడీఓ శంకర్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేయించాలని ఆయన చెప్పారు. రెంజల్ మండలంలోని నీలా, పేపర్ మిల్, కందకుర్తి గ్రామాలలో ఎంపీడీఓ శంకర్ పర్యటించారు. ఆయా గ్రామాల్లోని నర్సరీలను, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎన్ శంకర్ మాట్లాడుతూ వేసవి కాలంలో హరితహారంలో నాటిన మొక్కలు ఎండుముఖం పట్టే అవకాశాలున్నాయని అన్నారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామం గ్రామ పంచాయతీ, పేపర్ మిల్లు మరియు కందకుర్తి గ్రామాల్లో నర్సరీలు విజిట్ చేయడం జరిగింది. జాన్కంపేట గ్రామంలో శివరాత్రి రోజు శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో నూతన ఆలయాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని గ్రామస్తులు వెల్లడించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామ శివారులో మహాశివరాత్రి రోజు ఈతవనంలో శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. గౌడ కులానికి చెందిన గీత కార్మికుడు ఈత చెట్లు గీసే క్రమంలో పొదలను తొలగించగా విగ్రహాలు కనపడటంతో ఈ విషయాన్ని ఆయన గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు తెలిపారు. ఈ విగ్రహాలను గ్రామస్తులు వెలికి తీయగా అప్పటి నుండి గ్రామ ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉప్పు సురేష్, గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ
శివరాత్రి రోజు శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడడం గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. గత 3 రోజుల నుండి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, భజన సంకీర్తనలు చేస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలందరి సహకారంతో త్వరలోనే విగ్రహాలు బయటపడ్డ చోట ఆలయం నిర్మించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా జానకంపేట గ్రామంలో శివరాత్రి పర్వదినాన మా కల్లు గీత కార్మికుడు చెట్ల దగ్గర పనిచేస్తుండగా ఆయనకు నందీశ్వరుడు కొంచెం కనబడ్డాడు. దాన్ని చూసి అతను మాకు అందరికీ సమాచారం ఇచ్చినప్పుడు మేము అందరం వచ్చి చూసినాం. దాన్ని అంతా క్లియర్ చేస్తే నంది ఫస్ట్ మాకు బయటపడ్డది. తర్వాత లోపల లింగం కూడా కనబడ్డది. దీన్ని మేము అందరం కలిసి గ్రామస్తులం చూసి 3 రోజుల నుంచి దానికి పూజలు కానీ అన్నదాన సత్రం ఈరోజు పెట్టినాం. ప్రతి ఊరు వచ్చి పూజలు చేసుకుంటారు. తండోపతండాలుగా వచ్చి భక్తులందరూ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. భక్తులు 5 రోజుల దాకా సప్తగా భజన చేయడం జరుగుతుంది. 3 రోజులు జరిగింది, ఇంకా 2 రోజులు కూడా ఇక్కడ భజనలు చేస్తున్నాం. ధర్పల్లి మండలాభివృద్ధిపై రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు. అర్హులైన పేదలకు 6 గ్యారంటీల ద్వారా లబ్ధి చేకూరేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక, సీతాయిపేట్ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు రోడ్ల నిర్మాణ పనులకు ఎంపీడీఓ బాలకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలాస్తో కలిసి భూమి పూజ చేశారు. దుబ్బాకలో దళిత వాడలో 5 లక్షలు, సీతాయిపేటలో 5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. సీసీ రోడ్ల పనులను నాణ్యత లోపించకుండా పనులు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు చెలిమెల శ్రీనివాస్, హరిచరణ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పోతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, దోర్ల సంతోష్ రెడ్డి, గోస్కొండ అశోక్, అర్జున్, భూమయ్య, పిట్ల గంగనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మిగతా 25 గ్రామ పంచాయతీలలో దాదాపు 70% పన్నులు వసూలయ్యాయని అన్నారు. ఎంపీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సహకారంతో 100% పన్నులు వసూలయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు సహకరించి పన్నులు చెల్లించాలని కోరారు. స్థానిక గ్రామశాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భూమన్న, అలాగే మా మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులందరూ, రాములు, ఆశన్న, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి స్పోక్ పర్సన్ నరసయ్య మొదలైన వారందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు అడగకముందే, మాకు ఈ పని కావాలని అడగకముందే సారే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రతి గ్రామానికి 5 లక్షల చొప్పున దాదాపు మండలానికి 1,25,00,000 రూపాయల సీసీ రోడ్ నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి ఈ గ్రామం తరఫున మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా అన్ని గ్రామాలను, మండలాలను కూడా ఇలాగే ప్రజల అవసరాలు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ ఉన్నా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి అన్నీ నెరవేర్చాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా వారు అభివృద్ధిలో ముందుంటారు. అభివృద్ధి దర్పల్లి మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. సీతాపేట గ్రామం ప్రజలందరికీ నమస్కారం. గ్రామాలే దేశానికి, రాష్ట్రానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అందరూ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గ్రామాల అభివృద్ధి దిశగా ప్రయాణిస్తూ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా దర్పల్లి మండలంలో 1,20,00,000 లక్షలతో మంజూరు అయిందని తెలిపారు. ఇప్పుడే చాలా హర్షణీయం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలం హంగర్గా గ్రామం మరియు బాన్సువాడ రూరల్ మండలం దేశాయిపేట గ్రామంలోని హనుమాన్ ఆలయాలలో జరుగుతున్న సప్తాహ కార్యక్రమాల్లో మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గృహలక్ష్మి, గృహజ్యోతి లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారికి కొందరికి విద్యుత్ బిల్లులు మాఫీ కాకపోవడంతో వారికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలన దరఖాస్తులలో భాగంగా గృహలక్ష్మి, గృహజ్యోతి అప్లికేషన్ను 5 కౌంటర్లు దరఖాస్తు చేసి తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులై ఉండి కరెంటు బిల్లు మాఫీ కాని వారు వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ కోసం దరఖాస్తులను తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎండీఓ కార్యాలయం వద్ద 200 యూనిట్ల ఫ్రీ కరెంటు బిల్లు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా గృహలక్ష్మి పథకం క్రింద ఉచిత కరెంటు బిల్, 200 యూనిట్లు ఉచిత జీరో బిల్ రాని వారు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే జీరో కరెంటు బిల్ క్రింద ఉచిత కరెంటు బిల్ రాని వారు తమ ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, తెల్ల రేషన్ కార్డు ప్రతులతో ఎండీఓ ఆఫీస్ వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని ప్రముఖ వ్యాపారి బీఆర్ఎస్ నాయకులు భవంతి దేవిదాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సుదర్శన్ రెడ్డిని ఆయన ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్ మైలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంట పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ చైర్మన్ ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని మోడీ ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలుకుతున్న ఎస్బీఐ చైర్మన్ను అరెస్టు చేయాలని సిర్పూర్ కాగజ్ నగర్ సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ విలువలను దిగజార్చే రీతిలో మోడీ ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ సంస్థల యజమానులతో కుమ్మక్కై లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రతి ఏటా కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేస్తూ ఇందుకు ప్రతిఫలంగా బీజేపీ పార్టీ ఈ కార్పొరేట్ సంస్థల యజమానుల నుండి ఎన్నికల బాండ్ల రూపంలో ఎస్బీఐ బ్యాంక్ ద్వారా బీజేపీ, దాని మిత్ర పార్టీలు వేల కోట్ల రూపాయలను ఎన్నికల ఫండ్గా పొందుతున్నారని ఆరోపించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.